ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ప్రియులారా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. విసుగక మేలు చేయుదుముగాక, అలయక మేలు చేయుదుముగాక, మరువక మేలు చేయుదుముగాక. మేలు అనే విత్తనమును విత్తి మేలు అనే పంటను కోయుదుముగాక. ప్రార్థించుట ద్వారా ప్రజలందరికీ మేలు చేయుదుముగాక, మాట ద్వారా మేలు చేయుదుముగాక, ఆర్థిక సహాయము అందించుట ద్వారా మేలు చేయుదుముగాక, దేవుని వాక్యమును లైక్ చేయడం ద్వారా మేలు చేయుదుముగాక, అనేక మందికి షేర్ చేయడం ద్వారా మేలు చేయుదుముగాక. ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనము మేలు పొందుదుముగాక. ఇతరులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. మంచి కామెంట్స్ పెట్టడం ద్వారా మనము అనేకులకు మేలు చేయుదుముగాక. మేలు చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగునని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుముగాక, సంఘములో ఉన్న వ్యక్తుల ఎడల మేలు చేయుదుముగాక, స్వార్థ పనిలో దైవజనులకు సహకారులుగా జీవించుదుముగాక. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని ఎరిగినవాడు కాడు. ప్రియులారా, దేవుని ద్వారా ప్రతి దినము మేలులను పొందుచున్న మనము అనేకులకు మేలు చేయుదుముగాక. అలయక మేలు చేదుముగాక, విసుగక మేలు చేదుముగాక, మరువక మేలు చేదుముగాక, విడువక మేలు చేదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. పాపశాప మరణములు లేని పరిశుద్ధమైన జీవితమును కలిగి, ఆశీర్వాదకరమైన జీవితమును కలిగి, నిత్య జీవమును, నిత్య రాజ్యమును స్వతంత్రించుకొందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము నీ వాక్యాహారముతో మమ్మలను పోషించుచు, మమ్మలను బలపరచుచు, తృప్తిపరచుచున్నందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ మాటల కొరకు వందనములు. నీ ద్వారా మేలులను పొందుచున్న మేము అనేకులకు మేలు చేసే వారముగా జీవించినట్లు సహాయము చేయము. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందుకున్నట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేయుచున్నాను. మా ప్రజలను రక్షించుము, స్వస్థపరచుము, శాంతి సమాధానములు కలుగు చేయమని, ప్రతి ఒక్కరూ మేలు అనే విత్తనమును విత్తి తిరిగి మేలులను పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.